హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. ఈ క్లాస్లో మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అదే భారత్ అమెరికా మధ్య బెకా ఒప్పందం, బెకా అగ్రిమెంట్ బిట్వీన్ భారత్ అండ్ అమెరికా. అలాగే 2+2 ఇండో అమెరికన్ బైలేటరల్ మీటింగ్, 2+2 భారత్ అమెరికా ద్వైపాక్షిక సమావేశం అనే అంశం గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అప్కమింగ్ ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో, అలాగే అప్కమింగ్ గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ కరెంట్ ఈవెంట్ నుంచి మ్యాక్సిమం 1 బిట్ రావడానికి అవకాశం ఉంది. సో చూద్దాం. సో నవ్ అవర్ టాపిక్ ఏంటి అంటే బెకా అగ్రిమెంట్ between the India and America. బెకా అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా అని చెప్పేస్తుంటాం. భారత్ అమెరికా మధ్య బెకా ఒప్పందం. అలాగే 2+2 ఇండో అమెరికన్ బైలేటరల్ మీటింగ్, 2+2 ఇండో అమెరికా బైలేటరల్ మీటింగ్. ఈ రెండు కూడా ప్రధానంగా ఒకే అంశంతో సంబంధం ఉన్నవి ఈ రెండు కూడా. దీన్నే సింపుల్గా 2+2 మినిస్టీరియల్ డైలాగ్, 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనినే 2+2 మినిస్టీరియల్ డైలాగ్. ఇట్లా మరి ఏంటి ఈ బెకా అగ్రిమెంట్? ఈ బెకా అగ్రిమెంట్ భారత్ అమెరికా మధ్య దేనికోసం చేయబడింది? అలాగే ఏంటి ఈ 2+2 మినిస్టీరియల్ డైలాగ్? ఏంటి ఈ 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు అని చెప్పేసి చూద్దాం. ముందుగా అసలు ఇంతకీ ఈ 2+2 సమావేశం, ఈ 2+2 బైలేటరల్ మీటింగ్ లేదా 2+2 మినిస్టీరియల్ డైలాగ్, ఈ 2+2 చర్చల సమావేశం ఎప్పుడు జరిగింది అంటే ఎస్టర్డే October 27. ఈ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే డేట్ October 27, 2020. మరి ఈ సమావేశం ఎక్కడ జరిగింది? అమెరికాలోనా, ఇండియాలో అంటే ఇండియాలో జరిగింది. మరి ఇండియాలో సిటీ ఏది అంటే ఢిల్లీ అని చెప్పేసి అంటాం. ఇది ఎక్కడ జరిగిందంటే ఇండియాలోని సిటీ ఢిల్లీ, ఇండియా. మరి ఇది ఏ సమావేశం అంటే 2+2 అన్నాం. 2+2 కాన్ఫరెన్స్ ఇది 2+2 అని చెప్పేసి అన్నాం. 2+2 మినిస్టీరియల్ డైలాగ్. మరేంటి 2+2? ఇక్కడ 2+2 అంటే ఏంటి అంటే ఈ సమావేశంలో అమెరికా నుంచి ఒక 2 క్యాబినెట్ మినిస్టర్స్, అలాగే మన భారత్ నుంచి ఒక 2 క్యాబినెట్ మినిస్టర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి దీన్ని సింపుల్గా 2+2 సమావేశం అని చెప్పేసి అంటాం. అంటే ఈ 2+2 మంత్రిత్వ స్థాయి సమావేశంలో అమెరికా నుంచి ఒక విదేశాంగ మంత్రి, ఒక రక్షణ శాఖ మంత్రి, మన భారత్ నుంచి విదేశాంగ శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి పాల్గొన్నారు. కాబట్టి దీన్ని 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అని చెప్పేసి అంటారు.
సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇందులో 2+2 మీన్స్ 2 ఫారెన్ మినిస్టర్స్ అలాగే 2 డిఫెన్స్ మినిస్టర్స్ అలా ఇద్దరు రక్షణ శాఖ మంత్రులు, ఇద్దరు విదేశాంగ శాఖ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు కాబట్టి దీన్ని 2+2 సమావేశం అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. మరి సమావేశంలో పాల్గొన్న ఆ ఇద్దరు విదేశాంగ శాఖ మంత్రులు ఎవరు, ఆ ఇద్దరు రక్షణ శాఖ మంత్రులు ఎవరని చెప్పేసి చూద్దాం. చూడండి, ఇక్కడ కంట్రీ, ఇక్కడ ఫారెన్ మినిస్టర్స్, ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్స్. అంటే ఈ సమావేశంలో పాల్గొన్న ఆ ఇద్దరు డిఫెన్స్ మినిస్టర్స్ ఎవరు, ఇద్దరు ఫారిన్ మినిస్టర్స్ ఎవరని చెప్పేసి చూడబోతూ ఉన్నాం. ఇట్లా మరి ముందుగా ఈ 2+2 సమావేశంలో పాల్గొన్న మన భారత రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి ఎవరు అంటే మన భారత రక్షణ శాఖ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి ఉంటాం. అలాగే మన భారతదేశంలో విదేశాంగ శాఖ మంత్రి ఎవరు అంటే సుబ్రహ్మణ్యం జయశంకర్ అని చెప్పేసి అంటాం. సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈజ్ ది ప్రజెంట్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. చూద్దాం, ఇండియా నుంచి ఫారిన్ మినిస్టర్, మన భారతదేశం నుంచి ఏ ఫారిన్ మినిస్టర్ ఇందులో ఈ సమావేశంలో పాల్గొన్నాడంటే ఆయన్ని సుబ్రహ్మణ్యం జయశంకర్ అని చెప్పేసి అంటాం. జయశంకర్. మరి ఈ సమావేశంలో పాల్గొన్న మన భారత రక్షణ శాఖ మంత్రి ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి అంటాం. రాజ్నాథ్ సింగ్. మరి ఈ సమావేశంలో పాల్గొన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఎవరు? నెక్స్ట్ అమెరికా. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో. అమెరికా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ మైక్ పాంపియో. అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్. ఇలా ఎస్టర్డే భారత్ అమెరికా మధ్య మన ఇండియాలో ఢిల్లీలో జరిగినటువంటి ఈ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల సమావేశంలో పాల్గొన్న ఆ 2 ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్, ఇండియా నుంచి సుబ్రహ్మణ్యం జయశంకర్, అమెరికా నుంచి మైక్ పాంపియో, అలాగే ఇండియా నుంచి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, అమెరికా నుంచి డిఫెన్స్ మినిస్టర్ మార్క్ ఎస్పర్. ఇట్లా జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ బెకా అని చెప్పేసి అన్నాం. బెకా ఇక్కడ మీకు బాగా తెలుస్తుంటుంది. చూడండి, బెకా అని చెప్పేసి అన్నాం కదా. చూడండి, బెకా అగ్రిమెంట్ అని చెప్పేసి. ఇప్పుడు 2+2 ఈ మినిస్టీరియల్ మీటింగ్ ఏంటి మనకు అర్థమైంది కొంతవరకు. బెకా అని చెప్పేసి అన్నాం. మరి వాట్ ఈజ్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ బెకా? బెకా అగ్రిమెంట్లో ఇంతకీ బెకా అంటే ఏంటి? వాట్ ఈస్ ది ఇట్స్ కంప్లీట్ నేమ్ ఆర్ ఇట్స్ ఫుల్ ఫామ్? ఎందుకంటే
2019 ఐ థింక్ ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అనుకుంటా, అప్పుడు కూడా మన భారత్ అమెరికా మధ్య ఇలాంటి 2+2 మినిస్టీరియల్ డైలాగ్, ఇదే విధంగా 2+2 మినిస్టీరియల్ చర్చల సమావేశం జరిగింది. అప్పుడు కూడా ఆ టైంలో జరిగిన కమ్కాసా అగ్రిమెంట్ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడు క్వశ్చన్ అది. కాబట్టి మీరు పేపర్స్ తీసి చూడొచ్చు. సో అక్కడే సేమ్ ఇది కూడా 2+2 మినిస్టీరియల్ డైలాగ్ సమావేశం కాబట్టి మరి అగ్రిమెంట్లో ఈ సమావేశంలో ప్రధానంగా కుదుర్చుకున్న ఒక అగ్రిమెంట్ ఏంటి అంటే బెకా అగ్రిమెంట్ అని చెప్పేసి అన్నాం. మరి బెకా అంటే ఏంటి అంటే చూడండి ఇక్కడ బోర్డు పైన బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. బెకా యొక్క ఫుల్ నేమ్ ఏంటి? బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. ఇది బెకా యొక్క ఫుల్ నేమ్. ఓకేనా? ఇప్పుడు మనం అసలు ప్రధానంగా ఈ బెకా అగ్రిమెంట్ దేనికోసం జరిగింది, ఆ బెకా అగ్రిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ బెకా అగ్రిమెంట్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి చూసి దీని యొక్క స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చూద్దాం. చెప్పాను అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అనే టాపిక్లో కరెంట్ అఫైర్స్ నుంచి దీనిపైన ఒక్క బిట్ అనేది డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేస్తున్నాం. దానికోసమే ప్రత్యేకంగా ఒక క్లాస్లో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం అనే విషయాన్ని ఆస్పిరెంట్స్ గ్రహించాలి. ఓకేనా? రైట్, చూద్దాం. ఓకే, మరి బెకా అగ్రిమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి చూద్దాం. బెకా అగ్రిమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అసలు ఈ బెకా అగ్రిమెంట్ భారత్ అమెరికా మధ్య అగ్రిమెంట్ చేసుకోవడానికి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏ విషయానికి సంబంధించి ఈ బెకా అగ్రిమెంట్ చేసుకోబడింది చూద్దాం. ప్రధానంగా ఈ బెకా అగ్రిమెంట్ ద్వారా రక్షణ భద్రతా రంగంలో భద్రతకు సంబంధించి మన భారత్ అమెరికా మధ్య సరికొత్త అధ్యయనానికి నాంది పలుకుతూ ఉంది ఈ బెకా అగ్రిమెంట్. ఈ బెకా అగ్రిమెంట్ కారణంగా, ఈ బెకా అగ్రిమెంట్ చేసుకున్న కారణంగా మన భారత్ అలాగే అమెరికా మధ్య ఈ యొక్క ప్రత్యేకంగా రక్షణ భద్రత రంగంలో సరికొత్త అధ్యయనానికి తెరలేకపోతూ ఉంది ఈ బెకా అగ్రిమెంట్. సుమారుగా ఒక 3-4 ఇయర్స్ నుంచి భారత్ అమెరికా మధ్య ఈ బెకా అగ్రిమెంట్ పెండింగ్లో ఉంది. ఎట్టకేలకి ఎస్టర్డే ఈ బెకా అగ్రిమెంట్ పైన భారత్ అమెరికా ఈ యొక్క మినిస్టర్స్ సంతకాలు చేయడం జరిగింది. మరి బెకా అగ్రిమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఈజ్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే అత్యాధునిక సైనిక సాంకేతికత అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ అని చెప్పేసి ఉంటాం. అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీకి సంబంధించి సమాచారాన్ని వాటి యొక్క మార్పిడిని ఇచ్చిపుచ్చుకోవటం, అలాగే సైనిక వస్తు కేంద్రాలు ఏర్పాటు, మిలిటరీ అకామిడేషన్ సెంటర్స్, దాంతోపాటుగా అంతరిక్ష పరిజ్ఞాన సంబంధితకి సంబంధించి మ్యాప్స్ పరస్పరం వినియోగించుకునేందుకు వీలుగా ఈ బెకా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. చూద్దాం. బెకా అగ్రిమెంట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఒకటి అత్యాధునిక సైనిక సాంకేతికత, దీన్ని అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ అంటాం.
అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ అంటే అత్యాధునిక సైనిక సాంకేతికకు సంబంధించి సమాచారాన్ని వాటి యొక్క మార్పిడిని ఇరు దేశాలు కూడా భారత్ అమెరికా ఇచ్చిపుచ్చుకోవటం. అలాగే ఇక సెకండ్ వన్, సైనిక వసతి కేంద్రాలు ఏర్పాటు. సైనిక వసతి కేంద్రాలు అంటే మిలిటరీ అకామిడేషన్ సెంటర్స్. అంటే సైనిక వస్తు వినియోగానికి సంబంధించి సమాచార మార్పిడి. అలాగే ఇంకొకటి అంతరిక్ష పరిజ్ఞాన సంబంధిత ఈ మ్యాప్స్ని పరస్పరం వినియోగించుకునేందుకు వీలుగా ఈ బెకా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇక థర్డ్ వన్, అంతరిక్ష పరిజ్ఞాన సంబంధిత మ్యాప్స్ అంటే స్పేస్ సైన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. చూడండి, దీంతో పాటుగా భౌగోళిక సమాచార మార్పిడి, షేరింగ్ ది జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. దీంతో పాటుగా భౌగోళిక సమాచార మార్పిడి, దీన్ని జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్, షేరింగ్ ఆఫ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. దీన్ని షేరింగ్ ఆఫ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్. ఇలా ప్రధానంగా ఈ నాలుగు విషయాలకు సంబంధించి భారత్ అమెరికా మధ్య ఈ బెకా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. వీటితో పాటుగా భారత్ అమెరికా మధ్య రక్షణ భద్రత విషయాలకు సంబంధించి రక్షణ మరియు భద్రత విషయాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలని బలోపేతం చేసుకోవటం ఇంకొక థింక్. అలాగే ఇంకోటి ఏంటి అంటే రక్షణ భద్రత విషయాల్లో భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలని బలోపేతం చేసుకోవడం. చూడండి, ఫర్దర్ స్ట్రెంథనింగ్ రిలేషన్స్ బిట్వీన్ ఇన్ ది ఏరియా ఆఫ్ స్పేస్ అండ్ డిఫెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా అంటాం. దాంతోపాటుగా మన భారత్ అలాగే అమెరికా మధ్య ఈ వ్యూహాత్మక సంబంధాలని మెరుగుపరచుకోవడంలో కూడా ఈ ఒప్పందం కీలక పాత్ర పోషించబోతూ ఉందని చెప్పేసి ఎస్టర్డే భారత్ అమెరికా ఈ బెకా అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ బెకా అగ్రిమెంట్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ స్టేట్మెంట్స్ రూపంలో అడిగినా కూడా ఇంతకంటే డెప్త్గా అడగడానికి ఏమీ లేదు. అది ఇక్కడ మనకి ఒక విషయం గుర్తుండాలి. ఏంటి అంటే ఇక్కడ మనకి గుర్తుండాల్సిన ఒక విషయం ఏంటి అంటే అసలు ఈ బెకా అగ్రిమెంట్ అనేది కొంతవరకు పక్కన పెడితే భారత్ అమెరికా మధ్య ఇప్పటి వరకు ఈ 2+2 మినిస్టీరియల్ డైలాగ్, భారత్ అమెరికా మధ్య ఈ 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల సమావేశం ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగిందంటే ప్రధానంగా 4 టైమ్స్ జరిగింది. 4 టైమ్స్. ఫస్ట్ టైం 2016 August 6, సెకండ్ టైం 2018 సెప్టెంబర్ అని చెప్పేసి అంటాం. థర్డ్ టైం
2019 డిసెంబర్, ఇక ఫోర్త్ టైం 2020 అక్టోబర్ 27 అని చెప్పేసి అంటాం. ఇప్పటి వరకు భారత్ అమెరికా మధ్య ప్రధానంగా ఈ సైనిక సహకారానికి సంబంధించి, రక్షణ మరియు భద్రత విషయంలో ఈ సైనిక సహకారానికి సంబంధించి ఈ 2+2 సమావేశాలు జరగడం ఇది కొత్త ఏమీ కాదు. ఇప్పటివరకు ఆల్రెడీగా 3 టైమ్స్ జరిగాయి. ఆ 3 టైమ్స్ జరిగిన ఈ 2+2 సమావేశంలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని కూడా మనం లింకప్ ఏరియాలో తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం జస్ట్ ఒక 2 minutes అవేంటని చెప్పేసి. ఓకే, ఈ 2+2 సమావేశాలు జరగటం భారత్ అమెరికా మధ్య ఇదే ఫస్ట్ టైమా? ఇంతవరకు జరిగాయేంటి? జరిగాయి. ఎప్పటివరకు ప్రధానంగా మన భారత్ అమెరికా మధ్య ఈ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ ఇప్పటివరకు 4 టైమ్స్ జరిగిందని చెప్పిస్తున్నాం. అందులో ఒక 2 ఇంపార్టెంట్ చూద్దాం. 2 ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ మనం చూస్తే 2018 సెప్టెంబర్ 6 ఇదే కమ్ కాసా అగ్రిమెంట్ అంటాం. కమ్ కాసా అగ్రిమెంట్. కమ్ కాసా అగ్రిమెంట్. ఇప్పటి వరకు భారత్ అమెరికా మధ్య జరిగిన ఈ 2+2 సమావేశాలు కనుక చూస్తే అందులో 2018లో జరిగిన ఒక అగ్రిమెంట్ ఏంటంటే కమ్ కాసా అంటాం. కమ్ కాసా. మనకి 2019 ఐ థింక్ ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ వాట్ ఈజ్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ కమ్ కాసా అని చెప్పేసి అడిగాడు అప్పటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఐ థింక్ 2019 ఎగ్జామ్లో. మరి ఏంటి కమ్ కాసా? కమ్ కాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఫుల్ నేమ్ ఏంటి అంటే కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. ది ఫుల్ నేమ్ ఆఫ్ కమ్ కాసా ఈజ్ కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. చూద్దాం. కమ్యూనికేషన్స్ compatibility and security agreement మరి ఈ ఒప్పందం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సైబర్ కమ్యూనికేషన్ సంబంధించి, అలాగే ప్రధానంగా భద్రతా కమ్యూనికేషన్కి సంబంధించి సైనిక సహకార కమ్యూనికేషన్కి సంబంధించి భారత్ అమెరికా మధ్య సమాచార మార్పిడి కోసం చేసుకోబడిన అగ్రిమెంట్ ఏంటి అంటే కమ్ కాసా అగ్రిమెంట్ అని చెప్పేస్తుంటాం. ఈ 2018 సెప్టెంబర్ 6న జరిగింది ఈ అగ్రిమెంట్. ఇది ప్రధానంగా అమెరికాలో జరిగింది ఈ అగ్రిమెంట్. నెక్స్ట్ వన్ మనం చూస్తే, సెకండ్ వన్ మనం చూస్తే 2016 ఆగస్ట్ 6న జరిగిన అగ్రిమెంట్ ఏంటి అంటే లెమోవా అగ్రిమెంట్ అంటాం. ఈ అగ్రిమెంటే లెమోవా అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ఏంటమ్మా? లెమోవా అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. మరి లెమోవా అంటే ఏంటి చూడండి. లెమోవా ఉంది. ది ఫుల్ ఫామ్ ఆఫ్ లెమోవా ఈజ్ లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అండ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అండ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అండ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. ఇది మరి ఈ లెమోవా అగ్రిమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సైనిక వస్తు వినియోగానికి సంబంధించి సమాచార మార్పిడి కోసం.
ఈ యొక్క లెమోవా అగ్రిమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సైనికుల వస్త్ర వినియోగానికి సంబంధించి మార్పిడి కోసం చేసుకోబడిన అగ్రిమెంటే ఈ లెమోవా అగ్రిమెంట్. మరి ఇప్పుడు నౌ 2020 అక్టోబర్ 27 2020 అక్టోబర్ 27 మరి ఈ అగ్రిమెంట్ ఏంటి? బెకా అగ్రిమెంట్. మరి ఈ బెకా అంటే మీకు తెలిసిందే, బెకా మీన్స్ బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అంటాం అగ్రిమెంట్. మరి ఈ బెకా అగ్రిమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆధునిక సైనిక సాంకేతికత, వస్త్ర కేంద్రాలతో పాటు అంతరిక్ష పరిజ్ఞాన సంబంధిత మ్యాప్స్కి సంబంధించి ఆ మ్యాప్స్ యొక్క పరస్పరం సమాచారాన్ని వినియోగించుకునేందుకు వీలుగా నౌ ఎస్టర్డే 2020 అక్టోబర్ 27న ఈ బెకా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ది వెరీ లేటెస్ట్ ఎస్టర్డే బెకా అగ్రిమెంట్. ఓకేనా? నేను ఊరకనే ఈ ఒక క్లాసులో ఎంత చెప్పలేదండి. అప్కమింగ్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం దీని నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది పక్కా. సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అనే టాపిక్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్ కనుక వస్తే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ భారత్ చైనా మధ్య ఈ యొక్క ప్రత్యేకంగా మన తూర్పున ఉన్నటువంటి నార్త్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ ఈ లడఖ్లో భారత్కి చైనాకి మధ్య సరిహద్దు వెంబడి సో ఒక యుద్ధ వాతావరణం ఉంది. ఆ నేపథ్యంలో మన భారత్కి అమెరికాకి మధ్య ఈ కుదిరినటువంటి ఒప్పందం వల్ల మనకే ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటాయని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇది ఓవరాల్గా ఎస్టర్డే భారత్ అమెరికా మధ్య జరిగిన బెకా అగ్రిమెంట్ గురించి, దాని యొక్క స్టాటిక్ రిలేషన్తో పాటుగా 2+2 మినిస్టీరియల్ డైలాగ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.